ట్రేడింగ్ కొన్నిసార్లు చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంటుంది కదా. అసలు మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్తుంది, ఎప్పుడు కిందకి పడుతుంది? ఈ ట్రెండ్ రివర్సల్స్ని పట్టుకోవడం ఒక పెద్ద సవాల్గా ఉంటుంది. చాలామంది ఇక్కడే ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ విశ్లేషణలో మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. స్టాక్స్ అయినా, క్రిప్టో అయినా, కరెన్సీ మార్కెట్లో అయినా ఈ ట్రెండ్ రివర్సల్స్ను ఎంత సింపుల్గా గుర్తించవచ్చో చూద్దాం రండి. సరే, ముందుగా ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం. ట్రెండ్ రివర్సల్స్ చాలాసార్లు మన కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తున్నట్టుంటాయి. అయినా సరే చాలామంది ట్రేడర్లు వాటిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మార్కెట్ డైరెక్షన్ మారబోతుంది అని తెలిసి కూడా కరెక్ట్ టైంలో యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అసలు ఈ కన్ఫ్యూషన్కి కారణమేంటి? అసలు ప్రాబ్లం మార్కెట్లో లేదు, అది మన ఆలోచనా విధానంలోనే ఉంది. చాలామంది ట్రేడర్లు దీన్ని అనవసరంగా ఓవర్ కాంప్లికేట్ చేస్తారు. బోలెడన్ని ఇండికేటర్లు, క్లిష్టమైన స్ట్రాటజీలతో వాళ్లకి వాళ్లే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో మనమిప్పుడు చేయాల్సిందేంటంటే ఈ గందరగోళాన్ని పక్కన పెట్టి ట్రేడింగ్ను వీలైనంత సింపుల్గా మార్చడం. ఈ విశ్లేషణలో మనం సరిగ్గా అదే చేయబోతున్నాం. రైట్, ఇక అసలు విషయానికి వద్దాం. ఒక ట్రేడర్గా మన ముందుండే అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే మార్కెట్లోని చిన్న చిన్న కదలికలకి, అంటే ఆ నాయిస్కి, నిజమైన ట్రెండ్ మార్పుకి మధ్య తేడాను గుర్తించడం. ఈ రెండింటినీ ఎలా వేరు చేయాలో తెలుసుకోవడమే ఇక్కడ కీలకం. దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెండు చార్ట్లని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎడమవైపునున్నది చూడండి, అది ఒక క్లియర్ అప్ ట్రెండ్. స్క్రీన్ చూడగానే ఇట్టే తెలిసిపోతోంది మార్కెట్ పైకి వెళ్తోందని, కళ్లకు కొట్టేసినట్టు కనిపిస్తోంది. కానీ ఇప్పుడు కుడివైపు చార్ట్ చూడండి, అదొక గందరగోళం. ఎటు వెళ్తోందో ఏమాత్రం క్లారిటీ లేదు. ఇలాంటి మార్కెట్లలో మనం ఈ స్ట్రాటజీని అస్సలు వాడకూడదు. ఎందుకంటే ఎక్కడైతే క్లారిటీ ఉండదో అక్కడ డబ్బులు పోగొట్టుకునే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ కన్ఫ్యూజన్కు ఒక చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది. ఇప్పుడు మనం ఒక సరళమైన 5 దశల ఫ్రేమ్వర్క్ను చూడబోతున్నాం. ఇది మనకొక క్లియర్ రోడ్ మ్యాప్లా పనిచేస్తుంది. ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఇదిగో, ఇదే మన 5 దశల రోడ్ మ్యాప్. స్టెప్ 1 ఒక ట్రెండ్ను కనుగొనడం. స్టెప్ 2 మన ఇండికేటర్ను ఎంచుకోవడం. స్టెప్ 3 ఈవెంట్ను ముందుగానే డిఫైన్ చేసుకోవడం. స్టెప్ 4 యాక్షన్ తీసుకోవడం. అండ్ ఫైనల్గా స్టెప్ 5 స్థిరంగా ఉండటం. మనమిప్పుడు ఒక్కొక్క స్టెప్ని వివరంగా చూద్దాం. గుర్తుంచుకోండి, ప్రతి స్టెప్ చాలా ముఖ్యం, సో జాగ్రత్తగా గమనించండి. సరే, మనం ట్రేడ్లోకి ఎంటర్ అవ్వకముందే చెయ్యాల్సిన 3 ముఖ్యమైన పనులున్నాయి. అవే ఈ మొదటి 3 స్టెప్స్. ఇవి మన ట్రేడింగ్ విజయానికి ఒక బలమైన పునాదిలాంటియే. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. స్టెప్ 1 ట్రెండ్ను కనుగొనడం. ఇది చాలా చాలా సింపుల్ రూల్. మనం చార్ట్ చూడంగానే ఆ ట్రెండ్ ఏంటో మనకు స్పష్టంగా అర్థం కావాలి. దానికోసం మనం కష్టపడి వెతుక్కోవాల్సిన పని ఉండకూడదు. ఒకవేళ ట్రెండ్ క్లియర్గా లేదు అనిపిస్తే దయచేసి ఆ ట్రేడ్ను ఫోర్స్ చెయ్యొద్దు. వేరే స్టాక్ లేదా వేరే కరెన్సీకి మారిపోవడం చాలా బెటర్. గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఓకే, ఒక క్లియర్ ట్రెండ్ని కనిపెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ ట్రెండ్ ఎప్పుడు ముగిసే అవకాశముందో మనకొక సిగ్నల్ కావాలి కదా. దానికోసం మనం ఒక ఇండికేటర్ను ఎంచుకోవాలి. అదే స్టెప్ 2. ఇక్కడ మనకు 2 బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది ప్యాటర్న్ బ్రేక్. అంటే ఏంటంటే ఒక అప్ ట్రెండ్లో ప్రైస్ కంటిన్యూస్గా కొత్త హైస్, కొత్త లోస్ చేసుకుంటూ వెళ్తోంది. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ బ్రేక్ అవుతోందో అది ట్రెండ్ రివర్సల్కి మొదటి సిగ్నల్. ఇక రెండో ఆప్షన్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్. ఇది చాలా ఆల్గో ట్రేడర్స్ వాడే ఫేమస్ మెథడ్. ఉదాహరణకు 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్, 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి కిందకొస్తే అది ఒక సెల్ సిగ్నల్. ఈ రెండింటిల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి, రెండింటినీ కాదు. ఇప్పుడు మనం స్టెప్ 3కొచ్చాం. ఇది బహుశా ఈ మొత్తం ప్రాసెస్లోనే చాలా చాలా కీలకమైన స్టెప్. ఎందుకంటే మన డబ్బు రిస్క్లో ఉన్నప్పుడు మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు. భయం, అత్యాశ వంటివి మన నిర్ణయాల్ని ప్రభావితం చేస్తాయి. వాటిని అధిగమించాలంటే మనం ట్రేడ్లోకి ఎంటర్ అవ్వకముందే ఒక క్లియర్ రూల్ పెట్టుకోవాలి. అంటే ఒకవేళ చార్ట్లో ఇది జరిగితే నేను ఇది చేస్తాను అని ముందుగానే రాసిపెట్టుకోవాలి. ఉదాహరణకి ఆ రూల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మనం ప్యాటర్న్ బ్రేక్ ఇండికేటర్ను ఎంచుకుంటే మన రూలేంటి? ఒక క్యాండిల్ చివరి హయ్యర్లో కింద క్లోజ్ అయితే నేను ఎగ్జిట్ అవుతాను. ఇది మన ఇఫ్ దెన్ రూల్. ఒకవేళ మనం మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ఎంచుకుంటే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి కిందకి వెళ్తే నేను సెల్ చేస్తాను. ఇలా రూల్స్ ముందుగానే రాసిపెట్టుకోవడం వల్ల లైవ్ మార్కెట్లో ఏమాత్రం కన్ఫ్యూషన్ ఉండదు. ఓకే, ప్లాన్ అంతా రెడీ, అనాలిసిస్ అంతా చేసేశాం. కానీ అసలు ఆట ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే
ట్రేడింగ్లో అసలైన యుద్ధం మార్కెట్తో కాదు, మన మనసుతోనే. ఇప్పుడు మనం ఆ మానసిక సవాలుని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. ఇదే స్టెప్ 4. ఒక్కసారి ఊహించుకోండి, గంటల తరబడి రీసెర్చ్ చేసి ఒక పర్ఫెక్ట్ సిగ్నల్ కోసం ఓపికగా ఎదురుచూశారు. ఫైనల్గా ఆ సిగ్నల్ చార్ట్ మీద కనిపించింది. అప్పుడు చాలామంది ట్రేడర్లు ఏం చేస్తారో తెలుసా? ఏం చేయరు. వాళ్ళు అక్కడే ఫ్రీజ్ అయిపోతారు, యాక్షన్ తీసుకోవడానికి భయపడతారు. దీన్నే ఎనాలిసిస్ పారలైసిస్ అంటారు. మరి ఈ పెద్ద అడ్డంకిని ఎలా దాటాలి? ఇది చాలామంది ట్రేడర్ల కథ. వాళ్ళు దేనికోసమైతే ఎదురుచూస్తారో అది నిజంగా జరిగినప్పుడు వాళ్ళు స్తంభించిపోతారు. తమ ఎనాలిసిస్ మీద వాళ్లకే అనుమానం మొదలవుతుంది. అయ్యో, ఇది నిజమైన సిగ్నలేనా లేదా ఫేక్ సిగ్నలా? ఇంకొంచెం సేపు ఆగితే బెటరేమో. ఇలాంటి ప్రశ్నలతో సెకండ్ గెస్సింగ్ మొదలు పెడతారు. ఎంత మంచి ప్లాన్ ఉన్నా సరే టైంకి యాక్షన్ తీసుకోకపోతే అంత వేస్ట్. మరి ఈ ఫ్రీజ్ అయ్యే ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి? ఒకటే మార్గం, మనం ముందుగా చేసుకున్న విశ్లేషణను గుడ్డిగా నమ్మాలి. సిగ్నల్ వచ్చిన తరువాత కొత్తగా ఆలోచించడం ఆపేయాలి. కొత్త ఇండికేటర్స్ని చూడొద్దు, వేరే టైం ఫ్రేమ్స్కి వెళ్ళొద్దు. ఆ ట్రేడ్ గురించి మనల్ని మనం వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నించొద్దు. మన సిగ్నల్ వచ్చింది, మన ప్లాన్ ప్రకారం యాక్షన్ తీసుకోవాలి, అంతే. రైట్, ఇప్పుడు మనం చివరి స్టెప్కి వచ్చాం. స్టెప్ 5. నా దృష్టిలో ఇదే అన్నింటికన్నా ముఖ్యమైన రూల్. ఈ ఒక్క రూల్ పాటిస్తే చాలు, ఈ మొత్తం స్ట్రాటజీ లాంగ్ రన్లో సక్సెస్ అవుతుంది. ఇది లేకపోతే ప్రపంచంలో ఏ బెస్ట్ స్ట్రాటజీ అయినా ఫెయిల్ అవ్వాల్సిందే. ఒక ట్రేడర్ సక్సెస్కి అతిపెద్ద శత్రువు మార్కెట్ కాదు, వాళ్లకి వాళ్లే. అదే ఇన్కన్సిస్టెన్సీ, అంటే స్థిరత్వం లేకపోవడం. ఇదొక కఠినమైన నిజం. చాలామంది ట్రేడర్ల దగ్గర మంచి మంచి స్ట్రాటజీలుంటాయి, కానీ వాటిని స్థిరంగా ఫాలో అవడంలోనే ఫెయిల్ అవుతారు. 1-2 ట్రేడ్లలో లాస్ రాగానే తమ సిస్టమ్ మీద ప్రయోగాలు చేయడం మొదలుపెడతారు. ఇండికేటర్స్ మార్చడం, రూల్స్ మార్చడం, ఇలా చేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల వాళ్ల అనాలిసిస్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది, జడ్జ్మెంట్ దెబ్బతింటుంది. గుర్తుపెట్టుకోండి, ఏ స్ట్రాటజీ కూడా 100% పర్ఫెక్ట్ కాదు. లాసులు అనేవి ట్రేడింగ్లో భాగం. కానీ సక్సెస్ఫుల్ ట్రేడర్కి, ఫెయిల్ అయిన ట్రేడర్కి మధ్య తేడా ఒక్కటే, స్ట్రాటజీకి కట్టుబడి ఉండటం. సరే, ఇక మనం ముగింపుకు వచ్చేస్తున్నాం. ఈ 5 దశల ఫ్రేమ్వర్క్ అనేది మార్కెట్లోని గందరగోళాన్ని ఎదుర్కోడానికి మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్. మనం ఇప్పటిదాకా నేర్చుకున్నది ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఫైనల్గా ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 1. కళ్లకు కొట్టేసినట్టు కనిపించే ఒక స్పష్టమైన ట్రెండ్ను మాత్రమే ట్రేడ్ చేయాలి. 2. ఒకే ఒక్క ఇండికేటర్ను ఎంచుకోవాలి. 3. మన రివర్సల్ ఈవెంట్ను ముందుగానే డిఫైన్ చేసుకోవాలి. 4. సిగ్నల్ రాగానే ఆలోచించకుండా యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఫైనల్గా 5. ఏం జరిగినా సరే మన సిస్టంకి కఠినంగా కట్టుబడి ఉండాలి. చూసారుగా, ఈ ఫ్రేమ్వర్క్ నిజానికి చాలా సింపుల్. ఎవరైనా దీన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కానీ అసలైన ప్రశ్న వేరే ఉంది. ఈ ఫ్రేమ్వర్క్ ఎంత సింపులో దాన్ని పాటించడానికి అవసరమైన క్రమశిక్షణ కూడా అంతే సింపులా? మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని ఈ ప్లాన్కి స్థిరంగా కట్టుబడి ఉండగలమా? ఈ ప్రశ్నతోని ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. దీని గురించి ఆలోచించండి, ఎందుకంటే ఈ ప్రశ్నకు లభించే సమాధానమే ఒక ట్రేడర్గా మన భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.